హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. ఈ ఏడాది జూన్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆశ్చర్యకరంగా ఈ జట్టులో హార్దిక్ పాండ్యాకు జట్టులో చోటు ఇవ్వడమే కాకుండా ఏకంగా వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. దీంతో బీసీసీఐ ప్రకటించిన ఈ జట్టుపై నెగటివ్ కామెంట్లే ఎక్కువ వినబడుతున్నాయి. అభిమానుల దగ్గర నుంచి మాజీ క్రికెటర్ల వరకు ప్రతి ఒక్కరూ కూడా టీమిండియా సెలెక్టర్లపై మండిపడుతున్నారు. ఇలాంటి జట్టుతో టీమిండియా కప్ గెలవడం కష్టమేనని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రతి ఒక్కరికి నచ్చని విషయం ఏంటంటే హార్దిక్ పాండ్యాని సెలెక్ట్ చేయడం. ఫాన్లో ఉన్న వాళ్లని కాదని, అసలు ఏ మాత్రం కూడా ఫామ్లో లేని పాండ్యాని ఎందుకు ఎంపిక చేశారని, దీని వెనుక ఉన్న కథ ఏంటని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో కూడా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీ ఇలా అన్నింటిలో విఫలమవుతున్నాడు. ఈ సీజన్లో హార్దిక్ ఆడిన 10 మ్యాచుల్లో కేవలం 197 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్లో కూడా కేవలం 6 వికెట్లు మాత్రమే తీసివేసిన ప్రతి ఓవర్కి 11కి పైగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఇక మనోడి కెప్టెన్సీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ మొత్తం ఆడిన 10 మ్యాచుల్లో కేవలం 3 మాత్రమే నెగ్గింది. మరో 7 మ్యాచుల్లో ఓడి ప్లే ఆఫ్ ఆశలను నిష్క్రమించింది. ఇక మనోడి ఫిట్నెస్ గురించైతే చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. తరచూ గాయాలపాలవుతూ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటూ టీమిండియాకు చాలాసార్లు దూరమయ్యాడు. ఇక వన్డే ప్రపంచకప్లోనూ హార్దిక్ పాండ్యా ఇలాగే గాయంతో మధ్యలోనే తప్పుకున్నాడు. అప్పుడు హార్దిక్ పాండ్యాను భర్తీ చేసే ఆటగాడు జట్టులో లేడు. కానీ ఇప్పుడు చాలా ఆప్షన్లు ఉన్నప్పటికీ హార్దిక్ పాండ్యాను తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటి వరకు రింకు సింగ్ టీమిండియా తరఫున ఆడిన ప్రతి ఒక్క మ్యాచులో కూడా అదరగొట్టాడు. అలాంటి ఆటగాన్ని పక్కన పెట్టి అట్టర్ ఫ్లాప్ అవుతున్న హార్దిక్ పాండ్యాని తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అలాగే దీంతో పాటుగా సిరాజ్, అర్ష్దీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ లాంటి ఆటగాళ్లు కూడా ఫామ్లో లేరు. మరి ఇలాంటి టీంతో ప్రపంచకప్ ఎలా గెలుస్తారంటూ బీసీసీపై ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ క్రికెట్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.